నమస్తే, వెల్కమ్ టు టీసాట్ ఛానల్. ఈరోజు మనము జనరల్ ఎస్ఏ ఏ విధంగా రాయాలి అని చెప్పేసి డిస్కషన్ చేసుకుంటున్నాము. అయితే మన ఈ సిరీస్ ఆఫ్ లెక్చర్లో భాగంగా జనరల్ ఎస్ఏ అనేది మీరు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసిన, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి టీజీపీఎస్సీ వారు ఇప్పుడు నిర్వహించబోయే గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి కూడా అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. ఎందుకోసమంటే నాకు విద్యార్థులు అడుగుతూ ఉంటారు, సార్ మనం సబ్జెక్ట్ అనేది మాకు ఎక్కడైనా దొరుకుతుంది, కానీ జనరల్ ఎస్ఏ అనేది రైటింగ్ ఇంకా మాకు అదొక భయంగా ఉంది, దీన్ని మరి ఏ విధంగా అధిగమించాలి అని అంటే మనం ఇలాంటి మోడల్ క్వశ్చన్ ఆన్సర్స్ రూపంలో ఒక 50 మార్కులకు గాను ఏ విధంగా రాయొచ్చు, 7 నుండి 10 పేజీలు. ముఖ్యంగా మనకు టీజీపీఎస్సీ వాళ్ళు ఇచ్చిన ఒక బ్లూ ప్రింట్ ఆధారంగా చూస్తే 10 పేజీల బ్లాంక్ పేజీలు ఇచ్చి దీంట్లో మీరు ఒక 50 మార్కులు ఎస్ఏ రాయండి సెక్షన్ 1లో. మరి సెక్షన్ 2లో ఇంకా ఒక 10 పేజీలు ఇచ్చి 50 మార్కులకు గాను రాయండి. సెక్షన్ 3లో 10 పేజీలు ఇచ్చి 50 మార్కులకు కానీ రాయండి అని చెప్పేసి ఇటీవల జస్ట్ ఒక 1 వీక్ కిందట దీనికి సంబంధించిన సమాచారం ఇచ్చారు. దానిని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు రాయబోయే ఎస్ఏని ఆ 7 to 10 పేజెస్లో ఏ విధంగా మనము కంప్లీట్ చేస్తాము, దీనికి సంబంధించిన వర్డ్ లిమిట్లో రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని గురించి మనం డైరెక్ట్ ఈరోజు ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈస్ దట్ టాపిక్? ఇదేంటంటే పాలిటిక్స్లో మరి సోషల్ మీడియా పాత్ర ఏంటి, పాలిటిక్స్ అండ్ సోషల్ మీడియా, వాట్ ఆర్ ద చేంజింగ్ డైనమిక్స్ ఇన్ ద పాలిటిక్స్. The social media is playing very crucial role nowadays. సో దానికి సంబంధించి మరి ఇప్పుడు దీన్ని ప్రశ్న ఏ విధంగా అడగచ్చో ఒక్కసారి మనము చెప్పుకొని, అయితే పాలిటిక్స్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ సోషల్ మీడియా అని చెప్పేసి, పాలిటిక్స్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ సోషల్ మీడియా అని చెప్పేసి మనకు బ్లాంక్గా ఒక టైటిల్ ఇచ్చేస్తారు. ఇచ్చేసి చేంజింగ్ డైనమిక్స్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ది సోషల్ మీడియా అండ్ పాలిటిక్స్. ఇంకోసారి ప్రశ్న తెలుగు మీడియం వారికి కూడా ఒక్కసారి గమనించండి. ఏంటంటే అసలు ఈ రాజకీయాలకు సంబంధించి ఏదైతే రాజకీయాల రంగంలో రావాలనుకునేవారు ఈ సోషల్ మీడియాను ఆధారంగా చేసుకొని వారి యొక్క క్యాంపెయిన్స్ కావచ్చు ఏ విధంగా ప్రజలను ప్రభావితం చేస్తున్నారు, అయితే ఈ సోషల్ మీడియా యొక్క రోల్ అనేది ముఖ్యంగా ఈ రాజకీయాల పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, మరి ఇప్పుడు ప్రస్తుతం మారుతున్న ప్రపంచ ధోరణులేంటి అని ఎందుకోసము ఇదే ప్రశ్న తీసుకున్నాము. మనకు రీసెంట్గా మొన్న కేంద్ర ప్రభుత్వం యొక్క ఎన్నికలు కావచ్చు, ఈ తెలంగాణ వారి యొక్క ప్రభుత్వం యొక్క రాష్ట్రం యొక్క శాసనసభ ఎన్నికలు జరిగినాయి. మరి అక్కడ అమెరికాలో మనం చూసినా కానీ సోషల్ మీడియా వేదికగా ఏ విధంగా ఒకరికొకరు ట్విట్టర్లో సంబోధించుకోవడం కావచ్చు, లేదంటే దాని గురించి మళ్ళీ మనము ఆన్సర్లో చెప్దాం ఏ విధంగా స్టార్ట్ చేయాలని చెప్పేసి, ఓకేనా. అయితే దీనికి సంబంధించి మనము ఏ విధంగా రాయాలి అంటే ఫస్ట్ అసలు వాట్ ఈజ్ ద సోషల్ మీడియా అని చెప్పేసి వీ హౌ టు గివ్ ఇంట్రడక్షన్ అబౌట్ ది సోషల్ మీడియా. సో ఏం రాస్తాము అని చెప్పేసి ఒక్కసారి మీకు డిస్కస్ చేయబోతున్నాను. ఈ డిస్కస్ చేయబోయే ముందు సో మనం ఏమి రాస్తాము అని అంటే వాట్ ఈజ్ సోషల్ మీడియా అని చెప్పేసి ఫస్ట్ బ్లూ ప్రింట్లో ఇంట్రొడక్షన్ అనేది ఇస్తున్నాము. ఈ ఇంట్రొడక్షన్లో భాగంగా ఏం చేస్తామంటే సోషల్ మీడియా అని చెప్పేసి చెప్తాం. ఈ సోషల్ మీడియా అంటే ఏంటి అని చెప్పేసి నిర్వచనం ఇచ్చి ఆ తర్వాత సోషల్ మీడియాకు సంబంధించి కొన్ని మనం ఏం చేస్తామంటే దీనికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ కోట్ చేస్తాం. అంటే రీసెంట్గా ఏమైనా జరిగిందా సోషల్ మీడియా మరియు పాలిటిక్స్ రిలేటెడ్గా, మరి దాంట్లోనే ఒక ముఖ్యమైన సంఘటన తీసుకొని స్టార్ట్ చేస్తాం. అలా చేసిన తర్వాత మరి ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది సోషల్ మీడియా, ఎలాంటి రోల్ అనేది ప్లే చేస్తుంది అనేది సెకండ్ టాపిక్. ఆ తర్వాత మరి వాట్ వాజ్ ద ఇన్సిడెంట్స్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, మరి గతంలో ఈ మన ఎలాంటి ప్రభావాన్ని చూపినాయి, దానికి సంబంధించిన ఈ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్తాం. చెప్పిన తర్వాత మరి ఛాలెంజెస్ ఏమున్నాయి, సోషల్ మీడియా యొక్క రోల్ని మనం ప్రభావితం చేస్తుంది అన్నాం కదా, మరి సోషల్ మీడియా అనేది ఎంత ప్రతికూలంగా ఉంది, ఎంత సానుకూలంగా కూడా ఉంది.
చూడండి, మనం గతంలో ఉన్న పొలిటికల్ క్యాంపెయిన్స్తోని కంపేర్ చేస్తే ఇప్పుడున్న పొలిటికల్ క్యాంపెయినింగ్ అనేది కంప్లీట్ డిఫరెంట్గా అయ్యింది. అయితే ఈ సోషల్ మీడియా మరి దాంట్లో ఎలాంటి ఛాలెంజెస్ని తీసుకొచ్చింది, మరి గవర్నమెంట్ ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి. సో గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ సమ్ మెజర్స్ టు అడ్రస్ దీస్ ఛాలెంజెస్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది టాపిక్ ఇన్ అవర్ దిస్ టుడేస్ ఎస్సే. సో దీంట్లో ఏం చేస్తామంటే ఈ అంశాన్ని కూడా రాసి తర్వాత మరి ఈ అంశాలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామని రాసి మరి దీనికి మనము ఒక బ్యూటిఫుల్ కంక్లూజన్ అనేది కూడా ఇస్తాము. ఇలా రాసే క్రమంలో అందరూ చాలా జనరల్గా రాస్తున్నారు, కానీ దీనికి కొన్ని వాల్యూ అడిషన్ పాయింట్స్, డేటా కావచ్చు, కొన్ని ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ యాడ్స్ కావచ్చు, సెక్షన్స్ కావచ్చు, ముఖ్యంగా సోషల్ మీడియా రిలేటెడ్ కావచ్చు, కొన్ని మొబైల్ యాప్ ఇప్పుడు సివిజిల్ లాంటివి ఉపయోగించి ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు కొన్ని రకాల కంట్రోలింగ్ అనేది చేయడానికి కోసం, అంటే ఈ పొలిటికల్ లీడర్స్ సోషల్ మీడియా క్యాంపెయినింగ్లో భాగంగా ఏం చేస్తున్నారు, వాటికి మనం ఫిర్యాదులను ఏ విధంగా స్వీకరించారు, ఇలాంటి కొన్ని అడిషనల్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు మన ఎస్సే అనేది చాలా ప్రభావవంతంగా కనిపిస్తుంది. సో దెన్ ఓన్లీ ఇట్ విల్ లుక్స్ లైక్ ఏ బ్యూటిఫుల్ వెల్ స్ట్రక్చర్డ్ ఎస్సే. సో అందుకోసమని ఈ వెల్ స్ట్రక్చర్డ్గా ఉండాలంటే మనము ఇలాంటి అంశాలని తీసుకొని ఈ అంశాల ఆధారంగా మనము ఇది ఒక ఓవరాల్గా మీకు ఒక బ్రాడర్ వేలో చెప్పాను. వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మనము ఈరోజు డిస్కస్ చేద్దాం. అయితే మీరు రాసేటప్పుడు కూడా జస్ట్ ఈ మైండ్లో ఈ బ్లూ ప్రింట్ అనేది ఉంచుకుంటే ఏమవుతుందంటే మీకు టకా ఆన్సర్స్ అనేటివి గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకు అంటున్నాను, మళ్ళీ ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది. సో ఈ మన ఎస్సే అనేది ఒక స్ట్రక్చర్డ్గా ఉండాలి. నాకు అది గుర్తొస్తే అది చెప్తాను సార్, ఇది గుర్తొస్తే ఇది రాస్తాను సార్ అని చెప్పేసి నేను మొన్న టీవీలో చూసిన ఇది రాస్తాను, మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఇలా జరిగింది అలా రాస్తాను, అలా కాకుండా ఈ ఆలోచనలని నీవు ఒక స్ట్రక్చర్డ్ వేలో అక్కడ పొందుపరుచుకొని ఒక సిస్టమేటిక్గా దానికి లింక్ తయారు చేస్తూ మనం ఎలా చెప్పాం, ఫస్ట్ డెఫినేషన్ అన్నాము, మరి ప్రజెంట్ రోల్ ఏ విధంగా ఉందన్నాము, వాట్ ఆర్ ద ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ అన్నాము, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అన్నాము. సో మరి మెజర్స్ ఏమున్నాయి, ఫైనల్గా మరి నువ్వు కూడా ఒక యాజ్ ఏ ఆఫీసర్ లాగా ఒక సజెషన్ అనేది ఏ విధంగా ఇవ్వబోతున్నావు, మరి తర్వాత దాన్ని ఎలా బ్యూటిఫుల్గా కంక్లూడ్ చేస్తావు అన్న ఈ పాయింట్స్ ఆధారంగా రాయడమే నథింగ్ బట్ ఇట్స్ ఏ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎస్సే. సో దీనికోసం మీరు చాలా గాబరా పడుతూ ఉంటారు చాలామంది, అసలు ఎస్సే రైటింగ్ అంటే ఎందుకో. అందుకోసమే ఈ మోడల్ ఎస్సే అనేది చాలా జాగ్రత్తగా వినండి. ఇట్ ఈజ్ ఆల్సో ఎన్ ఎక్స్పెక్టెడ్ ఎస్సే. మనం ఏదైతే ఇప్పుడు మీరు రాయబోతున్నారో దాంట్లో ఒక ఎక్స్పెక్టెడ్ ఎస్సేగా భావించవచ్చు. రైట్. అయితే మనము ఫస్ట్ డైరెక్ట్గా దేంట్లో నుంచి అయినా దేని గురించి అయినా రాసే ముందు పిల్లలు జాగ్రత్తగా వినండి. ఇమ్మీడియట్గా పాయింట్లోకి జంప్ కావద్దు. అంటే చాలామంది ఆతృతగా ఇంకా రాసేయాలి అని చెప్పేసి సోషల్ మీడియా ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని రాయబోతారు. అలా కాకుండా అసలు సోషల్ మీడియా యొక్క పాత్ర, ఈ డిజిటల్ టెక్నాలజీ యొక్క పాత్ర ఏ విధంగా ఉంది అని చెప్తూ మళ్ళీ సోషల్ మీడియా గురించి రాస్తాం. అయితే అసలు ఏంటంటే మనము రాసే ముందు ఫస్ట్ ఏంటంటే ఇన్ the 21st century is the era of the technology. This can be observed in the ever diminishing distinction between the technology and reality. సో ఏమంటున్నాము, ఈ 21వ శతాబ్దంలో చూస్తే మన జీవితంలో దాదాపు సగభాగము ప్రతి ఒక్కరి ప్రపంచంలోనే ఈ సోషల్ మీడియా యొక్క వలలో మనము అవసరాన్ని బట్టి మరియు ఏదో ఒక రకంగా అయినా సరే చిక్కుకొని ఉన్నామని చెప్పవచ్చు సోషల్ మీడియా. అయితే దానిలో భాగంగా టెక్నాలజీ అనేది మనల్ని ఏం చేసిందంటే మన జీవితాలలో ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఇది డెసిషన్ మేకింగ్ మీద కూడా డెసిషన్ మేకింగ్ రోల్ కూడా ప్లే చేస్తుంది. చూడు, మీరు గుర్తించుకుంటారో లేదో, ఒక వ్యక్తి ఒక విషయంలో నిర్ణయం తీసుకునే ముందు సోషల్ మీడియా, సో మనం జస్ట్ ఈ టాపిక్ నుంచి ఒక్క సెకండ్ బయటకెళ్ళి మనం గమనిస్తే, ఈవెన్ నువ్వు ఈరోజు ఏదైనా కొనాలి అన్నా కానీ, ఒక బుక్ కొనాలన్నా కానీ సోషల్ మీడియాలో వచ్చిందా, ఒక క్లాత్ కొనాలన్నా కానీ ఫలానా ఈ షర్ట్ గురించి ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ నేను వాట్సాప్లో చూసానా, లేదంటే ఇంటర్నెట్లో చాలా ఏంది ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి ఇలాంటివి ఉన్నాయి కదా, ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసానా అన్నదాని ఆధారంగానే మనిషి ఏం చేస్తున్నానంటే డెసిషన్. మన టాపిక్లో కూడా ఏం చేస్తామంటే ప్రతిదీ కూడా సోషల్ మీడియా అనేది ఈ పాలిటిక్స్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఒక్కసారి చూద్దాం. సో దీనిలో భాగంగా
మరి సోషల్ మీడియా ఇస్ వన్ సచ్ ఇన్స్టెన్స్ ఆఫ్ టెక్నాలజీ బికమింగ్ ఎన్ ఇన్సెపరేబుల్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైవ్స్. ఏమవుతుంది, మన నిత్య జీవితంలోని అది నిత్య జీవితంలో భాగమే అయింది. ప్రత్యేకంగా సోషల్ మీడియాని ఈ విధంగా ప్రత్యేకంగా మనం చూడలేకపోతున్నాం. అంటే నేను మీకు అర్థం కావడానికి మధ్య మధ్యలో ఎగ్జాంపుల్స్ ఇస్తాను. వీటిని మీకు అక్కడ అన్నీ రాయాలని ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా డిస్కస్ చేసుకుంటే కూడా, అయ్యో నేను నా బర్త్డే ఉండే నువ్వు చూడలేవా అని చెప్పేసి స్టేటస్ పెట్టినా చూడలేకపోయినావు అని అంటే, అయ్యో సారీ నేను చూడలేదని చెప్పేసి మళ్ళీ రిప్లై ఇస్తున్నారు. అంటే ఏంటంటే సోషల్ మీడియాలోనే ప్రతిదీ పంచుకోవడం అవుతుంది. సో అంతేందుకు నేను కూడా రియల్ లైఫ్లో నేను క్లాస్లో ఉన్నాను, ఒక ఆయన కంటిన్యూగా కాల్ చేస్తున్నాడు. ఏంటంటే మన గతంలో సమాచారం అనేది మార్పిడి ఈజీగా అవుతుండే, కష్టంగా కూడా అవుతుండే. ఇప్పుడు ఏమైందంటే ఫలానా మంచిర్యాలలో ఉన్న వ్యక్తి యొక్క ఫాదర్ చనిపోయాడు. అయితే వాట్సాప్ స్టేటస్లో పెట్టాను. ఈయన డైలీ వాట్సాప్ చూసినా కానీ నాకు ఎందుకు మా నాన్న చనిపోయాడు అని చెప్పేసి రిప్లై కూడా ఇవ్వలేదు అని చెప్పేసి బాధతో క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పేసి, అంటే మనం ఊహించాం కదా ప్రతిరోజు ఏదో కొన్ని మోటివేషన్ కోట్స్ పెడతారో ఏం పెడతారో చేస్తారో, కానీ ప్రత్యేకంగా ఈ ఇన్సిడెంట్ అయిందని ఊహించలేం. రియల్గా అది బాధాకరమైన విషయం కూడా. అంటే ప్రతిదీ మనం ఏమైందంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇట్ ఈస్ ఇన్సెపరేబుల్ ఫ్రమ్ అవర్ పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే మనం తెలుసుకొని ఉంటే ఆ రోజు నేను వెళ్ళేవాడిను, ఇంకేదైనా వాళ్ళ గురించి అక్కడ వెళ్ళి మనం సంతాపం ప్రకటించేవాళ్ళు, ఇలా చేసేది. దీనివల్ల రిలేషన్షిప్స్ అనేవి కూడా బిల్డ్ అవుతున్నాయి, అంటే పాజిటివ్ కోణంలో చూస్తే. సో అందుకోసం ఈ సోషల్ మీడియా టెక్నాలజీ హ్యాస్ టైమ్ అండ్ అగైన్ కమ్ అండర్ ద రాడార్స్ ఆఫ్ దిస్ వెరీ రీజన్. ఇది ప్రత్యేకంగా ఒక క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది అని చెప్పవచ్చు. మరి ఇందులో భాగంగా మనము గమనించినట్లయితే మరి ఏంటి, మనము ఎవర్ ఇంక్రీజింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషల్ మీడియా ఓవర్ సొసైటీ, మనకు మరి ముఖ్యంగా పాలిటిక్స్లో కావచ్చు అయితే ముఖ్యంగా పాలిటిక్స్లో డెమోక్రటిక్ సొసైటీ ఇప్పుడు మనం ఉంటున్న ఈ ప్రజాస్వామ్యయుత ఈ సమాజంలో ఏమైందంటే తప్పనిసరిగా మనం చూసినట్లయితే ఈ యొక్క సోషల్ మీడియా యొక్క రోల్, ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్లో కూడా మన ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి అప్పుడు గతంలో ఆయన గెలవడం కూడా జరిగింది. అంతేకాకుండా మనం 2016 రైట్ ఇలా రాసిన తర్వాత మళ్ళీ ఇంకా మనం దీన్ని స్టార్ట్ చేసేబోయే ముందు అనెక్డోట్స్ అని అంటారు. మీరు కూడా అక్కడక్కడ మీ క్లాసులలో కావచ్చు, ఇంకెక్కడైనా మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో విని ఉంటారు. ఏమని ఉంటుంది అంటే కొన్ని అనెక్డోట్స్తోని రాయాలి అని అంటారు. ఇక్కడ మనం రాయబోయే ఏంటంటే ఒక 2016 యుఎస్ ఎలక్షన్లలో యుఎస్ఏలో ఈ పొలిటికల్ పార్టీలకు సంబంధించిన పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఈ ఎలక్షన్స్లలో ఏం జరిగింది ఒక్కసారి చెప్తాను. ఏంటంటే కేంబ్రిడ్జ్ అనలిటికా అనే ఒక సంస్థ, కేంబ్రిడ్జ్ అనలిటికా అనే సంస్థ ఏం చేసిందంటే ఫేస్బుక్లో ఉన్న ఇన్ని మిలియన్ యూజర్స్ ఎవరైతే ఉంటారో, దట్టు పర్టికులర్గా యూఎస్ఏలో ఇక్కడ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మొబైల్ నంబర్లతో సహా వారికి తెలియకుండా వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్ నుంచి గ్యాదర్ చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్తోని ప్రతి ఒక్కరికి వాటెవర్ డొనాల్డ్ ట్రంప్ గారు కావచ్చు లేదా నిక్కీ హేలీ అక్కడ ఎవరుంటే వాళ్ళకు సంబంధించి ఎవరి తరఫున వీళ్ళు క్యాంపెయిన్ చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నారో వారికి నేరుగా వీరు మెసేజ్లు పంపడం అనేది జరిగింది. వారికి నేరుగా ఏదైతే ఈ మెసేజెస్ అనేది పంపించారో, ఇది మెసేజ్ పంపడం బాగుంది, కానీ నీకు తెలియకుండా నేను నీ ఫోన్ నెంబర్ తీసుకొని నీతో చాటింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు గమనించండి. ఇన్ ద సేమ్ వే ఇట్ ఈజ్ ఆల్సో ఇది ఏమైందంటే ఒక రకంగా సమాచారాన్ని దొంగిలించడం అన్నట్టు కూడా అవుతుంది. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత రహస్య సమాచారాన్ని నీ ఫేస్బుక్ అకౌంట్లోకి వచ్చి ఇంకా ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నువ్వు నీ మొబైల్ నెంబర్ కావచ్చు, నీ ఫేస్బుక్ అకౌంట్ యొక్క ఈమెయిల్ ఐడితోని ఏదైతే లింక్ ఉందో దాని ఆధారంగా చేసుకొని నువ్వు పర్సనల్గా యూజ్ చేసే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ డైరెక్ట్గా ఇలాంటి క్యాంపెయినింగ్ అనేది చేయడం అనేది వాళ్ళు ఆశ్చర్యపోయిన సంఘటన ఒకటి. ఇది వారి యొక్క ఆ ప్రతినిధి యొక్క సక్సెస్ కూడా దారితీసింది. అంటే చూడండి ఏమైంది అంటే ఇక్కడ వాళ్ళు ఈ ఫేస్బుక్ యూజర్స్కు వాళ్ళ యొక్క అనుమతి లేకుండానే వాళ్ళు దీని గురించి వాళ్లకు ఇలాంటి పోస్టులు పంపడం అనేది జరిగింది. మరి దీని మీద మరి ఏమైందంటే ఇక్కడ
సో ఈ విధంగా కేంబ్రిడ్జ్ అనలిటికా వాళ్ళు ఏం చేశారంటే ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్ కోసం అని చెప్పేసి వీరి సమాచారాన్ని వారికి అనుమతి లేకుండానే తీసుకోవడం అనేది జరిగిందండి. మరి ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే అసలు మన పొలిటికల్ రీచ్ అవ్వడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి ఈ విధంగా ముఖ్యంగా ఇలాంటి అంశాలను ప్రభావితం చేస్తున్నాయి. అసలు మామూలుగా ఇప్పుడు నెక్స్ట్ మన నిర్వచనంకి వెళ్ళిపోదాం. సో ఏంది అసలు వాట్ ఈజ్ ద సోషల్ మీడియా అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, సోషల్ మీడియా అనగా నెక్స్ట్ పారాగ్రాఫ్లో వెళ్ళిపోతున్నాం మనం. నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏ విధంగా రాస్తున్నామంటే సోషల్ మీడియా అనగా ఏముంటుంది, సోషల్ మీడియాలో ఈ ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లాంటివి కావచ్చు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి సామాజిక మాధ్యమాలుగా పిలువబడుతున్నాయి. సోషల్ మీడియా అంటే సామాజిక మాధ్యమాలుగా ఏవైతే మనము డిజిటల్ సామాజిక మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా కమ్యూనికేషన్ అనేది లేదా సమాచార మార్పిడి అనేది చేరవేయబడుతుంది. వీటినే సామాజిక మాధ్యమాలు అంటున్నారు. ఈ సామాజిక మాధ్యమాలు మరి ఏం చేస్తాయి, సమాచారాన్ని భద్రపరచడం కావచ్చు, ఈ సమాచార మార్పిడి అనేది ఒక వ్యక్తి నుండి లేదా ఒక సంస్థ నుండి, ఒక ప్రతినిధి నుండి, ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి అందజేయడానికి కోసం చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయని చెప్పవచ్చు. కానీ వీటిని మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాము అన్న దాని మీదనే ఈరోజు మనము చర్చలో చెప్పుకుంటున్నాము. అయితే ఏ విధంగా యూజ్ చేస్తున్నామంటే వీటిని మరి ఏముంది అని చెప్పేసి ఛాలెంజెస్లో చెప్పుకుంటాం. అయితే దీనిలో భాగంగా మరి భారతదేశంలో కూడా ఏదైతే జనరల్ ఎలక్షన్స్ జరిగినాయో దానిలో ప్రధానంగా ఈ ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకునే విషయంలో నుంచి మొదలుకొని, అయితే ఏ ఎలక్షన్స్, ఈ ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్స్, మరి ఎంపీస్కి సంబంధించి స్థానికంగా వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహించినప్పుడు వారికి సంబంధించిన అంశాల గురించి, ఈ ఎన్నికలలో, ఈ లోక్సభ ఎన్నికలలో మరియు రాష్ట్రాల్లో అయితే స్టేట్స్లో అయితే వాళ్ళ యొక్క శాసనసభ ఎన్నికలలో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలలో వీటిని ఆధారంగా చేసుకొని ఉపయోగించడం జరిగింది. మరి గతంలో ఏం చేశారు అని చెప్పేసి ఇప్పుడు ఏముంది అని చెప్పేసి ఒకసారి చూద్దాం. మరి ఏంది ఈ చేంజింగ్ డైనమిక్స్, మరి ఎలా చేంజ్ అవుతున్నాయో ఒకసారి గమనిద్దాం. అయితే మరి అజిత్ మోహన్ అనే వ్యక్తి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీకి సంబంధించి ఏముంది ఒక్కసారి. ఇన్ ద రీసెంట్ కేస్ ఆఫ్ అజిత్ మోహన్, ఎవరి గురించి మనం దీన్ని స్టార్ట్ చేసబోయే ముందు ఒక కేసుతోని కూడా చెప్తున్నాం. ఏంటి ఆ కేసు? అయితే ఇప్పుడు భారతదేశానికి సంబంధించి చెప్తున్నాను. గతంలో మనం దేంతో స్టార్ట్ చేసాము ఒక్కసారి మళ్ళీ ఐ రిపీట్, కేంబ్రిడ్జ్ అనలిటికా వాళ్ళు ఎలా చేశారు అని చెప్పాను. నెక్స్ట్ ఇంకా దీన్ని మన ఇండియన్ కాంటెక్స్ట్లో రాసే ముందు ఒక కేసుతోని ప్రారంభిస్తున్నాను. నేను డెఫినేషన్ ఇచ్చాను. నెక్స్ట్ ఆఫ్టర్ డెఫినేషన్ ఏమి ఇస్తున్నాను మీకు, ఇన్ ద రీసెంట్ కేస్ ఆఫ్ అజిత్ మోహన్ వర్సెస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న దీనికి వర్సెస్ అజిత్ మోహన్ గారి యొక్క కేసు ఏమందంటే, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మేడ్ ఇంపార్టెంట్ రిమార్క్స్ రిగార్డింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ సోషల్ మీడియా ఎంటిటీస్ ఇన్ ద పొలిటికల్ స్పియర్. ఈ రాజకీయ కోణంలో ఎవరైతే పొలిటికల్ మీడియా వాళ్ళు పొలిటికల్గా ఉన్న పాలిటిక్స్లో వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించాలని చెప్పేసి స్వయంగా సుప్రీంకోర్టు ఏ కేసులో, అజిత్ మోహన్ వర్సెస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ కేసులో కొన్ని మార్గదర్శకాలు చేసింది. మరి ఏంటి? ద కోర్ట్ నోటెడ్ దట్ ఎలక్షన్ అండ్ ఓటింగ్ processes the very foundation of a democratic government stand threatened by social media manipulation. ఎలక్షన్ అండ్ ఓటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఎన్నికలు మరియు ఓటింగ్ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో దానికి సంబంధించి డెమోక్రటిక్ గవర్నమెంట్ ప్రజాస్వామ్యయుత ప్రభుత్వంలో సోషల్ మీడియాని మ్యానిపులేట్ చేయడం అనేది ఇక్కడ మనం గమనిస్తున్నాము. ఈ విషయంలో కాషియస్గా ఉండాలన్నారు. సోషల్ మీడియాని ఎంత మ్యానిపులేషన్ చేస్తుందంటే, ఒక వ్యక్తి యొక్క ఫోటోని కూడా మ్యానిపులేషన్ చేసి ఆయన అన్న మాటలని కూడా వక్రీకరించి రాయడము, లేదా ఒక వ్యక్తి యొక్క స్వరాన్ని కూడా మార్చి ఇస్తున్నారు, లేదా ఒక వ్యక్తి ఈ విధంగా లంచం తీసుకుంటున్నాడు, లేదా ఓటర్లని ప్రలోభ పెట్టడానికి 1 తులం బంగారం ఇస్తున్నాడు, 5,000 ఇస్తున్నానని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నట్టు
వేరే వాయిస్ని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి దాన్ని మ్యానిపులేషన్ చేసి కూడా చేస్తున్నారు. ఇట్లాంటి మ్యానిపులేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి విషయాలపైన శ్రద్ధ వహించాలి అని చెప్పారు. మరి ఏంటి? అండ్ దట్ దీస్ ప్లాట్ఫామ్స్ హ్యావ్ బికమ్ పవర్ సెంటర్స్ దెమ్సెల్వ్స్ హ్యావింగ్ ద ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ వాస్ట్ సెక్షన్స్ ఒపీనియన్స్. ఇది కేవలము సామాజిక మాధ్యమాల సమాచారమే కాదు, అనేక వర్గాల యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ అన్ని వర్గాల ప్రజల యొక్క ఒపీనియన్స్, వారి యొక్క అభిప్రాయాలను, వారి యొక్క భావజాలాలను కూడా ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్ పట్ల కావచ్చు, ఒక దేశంలోని జరుగుతున్న అంశాలపైన వారి భావజాలాన్ని ప్రభావితం చేసేదిగా ఉంటుంది అని చెప్పి మనము రాయాల్సి ఉంటుంది. అయితే దీస్ హ్యావ్ హ్యాడ్ ఏ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ద వాస్ట్ ఏరియాస్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్స్ విచ్ అల్టిమేట్లీ ఎఫెక్ట్ ద గవర్నెన్స్ ఆఫ్ స్టేట్స్. ఇవి డైరెక్ట్గా ప్రభావాలు చూయిస్తూ ఆయా రాష్ట్రాల యొక్క పరిపాలన మీద కూడా డైరెక్ట్గా ప్రభావం అనేది ఇమీడియట్గా కూడా చూయిస్తుంది. అంటే వీటి ద్వారా పాజిటివ్ కోణంలో ఆలోచిస్తే ఓకే, కానీ వేరే కోణంలో ఆలోచిస్తే ఏమవుతుంది? ఇలాంటి వాటి వల్ల అనేక దుష్పరిణామాలు కూడా, అంటే మిస్ఇన్ఫర్మేషన్ లేదా మ్యానిపులేటెడ్ చేసిన ఇన్ఫర్మేషన్ వల్ల కొన్ని అల్లర్లు కూడా సృష్టించబడవచ్చు. లేదంటే కొన్ని ధర్నాలు ఆ రూపంలో ఈ రూపంలో ఇలా అన్నారు కాబట్టి ఇలా చేస్తున్నాము, మా సామాజిక వర్గాన్ని ఇలా అన్నారు కాబట్టి ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్పేసి ఒక సామాజిక వర్గంని ఆధారంగా చేసుకొని ఒక మిస్ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ, లేదా ఒక వ్యక్తి యొక్క స్పీచ్ని ఈ విధంగా మ్యానిపులేట్ చేయడం వల్ల కానీ అనేక రకాలైన ప్రభావాలు చూపెడతాయి. ఇది పరిపాలన మీద ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపెడుతుంది. అయితే మనం దీనికి సంబంధించి చూస్తే మిస్ఇన్ఫర్మేషన్ వర్సెస్ డిస్ఇన్ఫర్మేషన్ వర్సెస్ మాల్ ఇన్ఫర్మేషన్. మరి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా మార్పు చెందుతుంది అని చెప్పేసి ఒకసారి చూస్తాం. ఎస్ఏ రైటింగ్ కాబట్టి దీన్ని నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఎక్కువగా చెప్తున్నాను. మీరు అక్కడ మీకున్న సందర్భాన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే దాన్ని షార్ట్గా రాయడము, లేదా మీకు ఇది ఎక్కువ గుర్తు వచ్చినప్పుడు దీన్ని మీకు రాయాలనుకున్నప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేయడము, కొన్ని పాయింట్స్ని మరి రాయాలనుకున్నప్పుడు కొన్నిటిని షార్ట్గా చేసి రాస్తాము, కొన్ని ఎక్స్ప్లెనేషన్ చేసి రాస్తాము. మనం ఈ క్లాస్లో ఏం చేస్తున్నామంటే మీకు ఫస్ట్ సమాచారం అనేది అందివ్వడం కూడా నా యొక్క ఉద్దేశం కాబట్టి ఈ సమాచారాన్ని అందిస్తున్నాను. దీన్ని మీరు సందర్భానుసారంగా అక్కడక్కడ మీరు షార్ట్గా రాస్తూ పోండి, లేదా ఒక్కోసారి అవసరం ఉన్న టాపిక్ని ఎలాబరేట్ చేసి కూడా వెళ్ళొచ్చు. మనం ఎక్స్ప్లెనేషన్లో ఉన్నాం కాబట్టి ఇదంతా మీకు చెప్పాల్సి వస్తుంది. ఒక్కసారి గమనించండి. అసలు మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్, మాల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఫేక్ న్యూస్ అనేది ఏమవుతుందంటే ఈ 3 డిఫరెంట్ నోషన్స్లలో మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ అండ్ మాల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంటుంది. మరి వాట్ ఈజ్ డిస్ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మనం చూస్తే ఈ మిస్ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్, బట్ వెన్ ఎ పర్సన్ కన్వేస్ ఇట్ బిలీవ్స్ దట్ ఇట్ ఈస్ ట్రూ అండ్ షేర్స్. జనరల్గా ఏమనుకుంటాము, ఎస్ ఇదే నిజము అనుకొని ఒక ఇన్ఫర్మేషన్ని తప్పుగా ఉండి దాన్ని ఇతరులకు అందించినప్పుడు అది నిజమే అనుకొని భావించి ఇతరులకు దాన్ని చేరవేయగలుగుతారు. కాబట్టి ఈ మిస్ఇన్ఫర్మేషన్ అనేది ఒక వ్యక్తికి అందగానే అతని యొక్క అభిప్రాయం అనేది మారే అవకాశం అనేది ఉంది, మారుతుంది కూడా. అవకాశం అనే కాదు, మారుతుంది. అందుకోసం మిస్ఇన్ఫర్మేషన్ కూడా రాంగ్. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే మరి డిస్ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నాం. ఏంటి డిస్ఇన్ఫర్మేషన్ అనేది? డిస్ఇన్ఫర్మేషన్ అనేది ఈజ్ దోజ్ విచ్ ఆర్ షేర్డ్ intentionally by a person after knowing that this is not true. ఇది ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్ అంటే ఏదో మీరు నాకు ఒకటి పంపారు, నేను మీకు ఒకటి పంపుతున్నాను, రైట్, అది అయిపోయింది. దాంట్లో నీకు తెలియదు నిజంగా ఇక్కడ ఆయన ఇంటెన్షనల్గా ఏం చేశాడని చెప్పేసి ఇలా వచ్చింది ఇలా పంపిస్తున్నారు. డిస్ఇన్ఫర్మేషన్లో ఏంటంటే బై నోయింగ్లీ, వాంటెడ్లీ ఏం చేస్తున్నానంటే తెలిసి కూడా ఒక వ్యక్తి మీద మనము ఏదో ఒక రకంగా ఒక మచ్చ దేవాలని, ఇతన్ని ఓడించాలని, లేదా ఇతనికి మీద ఒక దురభిప్రాయం ఏర్పడాలని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ని, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని మిస్లీడ్ చేయడానికి పంపిస్తున్నారు, రైట్. మరి ఇక్కడ ఏంటంటే ఇది ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ రియాలిటీ బట్ ఇంపోజెస్ హార్మ్ అనే పర్సన్. అప్పుడు ఒక వ్యక్తి మీద కావచ్చు, ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థ మీద కావచ్చు, ఒక కంట్రీ, ఒక దేశం మీద కావచ్చు, అది ఏమైపోతుందంటే ఈ ప్రభావం చూపిస్తే దాన్ని ఏమంటారంటే మాల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అంటాము. మాల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి చెప్తున్నాము. ఓకే, అయితే
ఈ మిస్ఇన్ఫర్మేషన్, మాల్ ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే అన్నామో దానివల్ల ఏం జరిగింది అంటే మనం చూస్తే మనకు మాబ్ లించింగ్ లాంటి సంఘటనలు జరిగినాయి. ఏ సంఘటనలు జరిగినాయి ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వచ్చు మనం వీటిని. మాబ్ లించింగ్ లాంటివి అంటే ఫలానా ఈ వర్గం వాళ్ళని ఈ విధంగా అక్కడ ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఒక వర్గం గారి గురించి చెప్పేసరికి ఇంకొక వర్గం వారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసినట్టయితే మొన్న ఎలక్షన్లలో అయితే చాలామంది ఒకరి మీద ఒకరు దాడులు కూడా చేసుకున్నారు. అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఆ విధంగా అక్కడ స్ప్రెడ్ చేసిండ్రు, మన ఈ వర్గం వారి మీద లేదా ఈ రాజకీయ పార్టీ వాళ్ళ మీద ఇలా చేశారు అనేసరికి అది ఒకటి. మళ్ళీ ఇంకా ఈ సోషల్ మీడియాలో ఏదైతే ఈ ట్విట్టర్ అంటున్నామో ట్విట్టర్ ద్వారా కూడా ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ప్రశ్నలను సంధిస్తున్నారు రాజకీయ నాయకులకు. వాళ్ళు కూడా దాని మీద రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇలా ఇవ్వడం అనేది వల్ల ఒక రకమైన ముఖ్యంగా ఈ టెక్నాలజీని, ట్విట్టర్, ఏవైతే ఉన్నాయో వీటిని వినియోగించే వారిపైన వాళ్ళు డైరెక్ట్గా ప్రభావాన్ని చూయిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇలాంటి చూస్తే ఇప్పుడు #MeToo అనేది కూడా ఒక రకంగా మనం ఇలాంటిగానే వచ్చింది. ఎలా వచ్చింది? సోషల్ మీడియా వల్ల #MeToo అనేది లాంటివి కూడా అనేక సామాజిక ఉద్యమాలు కూడా వచ్చినాయి. అది మనం ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే ఎవరైనా ఒక సోషల్ మీడియా అనేది అనేక మంది మహిళలను మేము కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఒక మహిళ డేర్గా పోస్ట్ చేస్తే వీళ్ళందరూ కూడా అలా పోస్ట్ చేశారు. దానికి ఇది కూడా ఒక సోషల్ మీడియా అనేది ఏ విధంగా రోల్ ప్లే చేస్తుందని చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి. మరి ఈ సోషల్ మీడియా కావచ్చు, ఎనీ మీడియా గురించి నెల్సన్ మండేలా గారు ఏమని చెప్పారో ఒక్కసారి చూస్తే, నెల్సన్ మండేలా గారి యొక్క కోట్ మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఏ క్రిటికల్ ఇండిపెండెంట్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ప్రెస్ ఈజ్ ద లైఫ్ బ్లడ్ ఆఫ్ ఎనీ డెమోక్రసీ. మనకు డెమోక్రసీకి, ఒక ప్రజాస్వామ్యానికి జవసత్తులుగా ఉండాలంటే మీడియా అనేది, వాటెవర్ మనం సోషల్ మీడియా గురించి చెప్పుకున్నా, ఏ మీడియా గురించి చెప్పుకున్నా, మీడియా అనేది క్రిటికల్గా మరియు ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఉండే ఒక ఇన్వెస్టిగేటివ్ ప్రెస్ అనేది ఉంటే అది ఒక లైఫ్ బ్లడ్ లాగా ప్రజాస్వామ్యానికి పనిచేస్తుంది, ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఎందుకోసం అంటే మీడియా అనేది 4th పిల్లర్ అంటున్నాం. మీడియా అనేది 4th పిల్లర్ లాగా, మీడియా అనేది ఏ విధంగా మనకు ప్రజాస్వామ్యానికి ఏ విధంగా అయితే చట్టము మరియు ఈ న్యాయ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ అనేది 3 అంగాల్లాగా పనిచేస్తే 4వ అంగము లేదా ఒక స్తంభం లాగా ఏది పనిచేస్తుంది? మీడియా. కాబట్టి ఈ మీడియా అనేది ఎంత ప్రభావవంతంగా ఉండాలి అంటే వారి మీద కూడా ఎవరి యొక్క ప్రభావం అనేది, అంటే ఒక రాజకీయ నాయకుడు ప్రభావము లేదా ఒక కంపెనర్ యొక్క ప్రభావం అనేది ఉండకూడదు. ఇండిపెండెంట్గా ఉండాలి, ఇన్వెస్టిగేటివ్గా ఉన్నప్పుడే అది ప్రజాస్వామ్యానికి ఉపయోగకరంగా ఉంటుందని స్వయంగా మన దక్షిణాఫ్రికా యొక్క మాజీ ప్రెసిడెంట్ అయిన నెల్సన్ మండేలా గారు అనడం అనేది జరిగింది. అయితే మనం చూసినట్లయితే ఇక్కడ పొలిటికల్గా కూడా యూత్ కూడా ఏం చేస్తున్నారంటే ఎక్కువగా సోషల్ మీడియా క్యాంపెయిన్ ద్వారానే ప్రభావితం అయ్యారు. నిన్న కూడా ఫలానా ది హిందూ అనే న్యూస్ పేపర్లో ఏమని వచ్చిందంటే, ఒక పొలిటికల్గా అనలిటికల్ సర్వే చేసినప్పుడు ఈ సోషల్ మీడియా మరియు సోషల్ మీడియానే కాకుండా సామాజిక మాధ్యమాలలో మరియు ఈ టీవీ ఛానళ్ళు వారు ఉపయోగిస్తున్న ఈ ఏదైతే మొబైల్ ఫోన్లు ఉన్నాయో వాటిలో నుండి వాళ్ళు సేకరించిన సమాచారం ద్వారా ప్రత్యేకంగా మహిళలందరూ ఒకే రాజకీయ పార్టీ వైపు మొగ్గు కూడా చూపారు. అంటే కేవలం ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల. మరి గతంలో ఎలా ఉండే సార్, దాని గురించి కూడా మనం పాస్ట్ ఇది చెప్పుకుందాము. ఓకేనా? రైట్. మరి గతంలో ఎలా ఉందో చెప్పుకొని మరి దీని యొక్క ఛాలెంజెస్ ఏమున్నాయని చెప్పేసి చెప్పుకుందాము. దానికోసం మనం ఎలాంటి మెజర్స్ తీసుకోవాలని చెప్పేసి చెప్పుకుంటాము. ఆ తర్వాత ఈ మెజర్స్ తర్వాత మరి దీనికి మనం కొన్ని సజెషన్స్ ఇస్తూ కంక్లూజన్ చేద్దాము. దీనికి సంబంధించి ఈ ఎస్ఏకి సంబంధించిన పార్ట్ 2 ఎపిసోడ్లో చూడగలరని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ.